సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో, భక్తుల ఆనందాతిశయంతో, గోవింద నామ స్మరణలతో, మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారికి కర్పూర మంగళ హారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరముగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం 7:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో అష్టలక్ష్మి స్వరూపిణి సకలైశ్వర్య ప్రదాయినైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష కుంకుమార్చన సేవ ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉల్లాసపల్లవిదపాలులోకే నిర్వాహకోరకిరణే మకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యదల మంగళ దేవరేఖాం శ్రీరంగరాజమహిరేంద్ర లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న భవ సర్వదా. శ్రీ పద్మావతి దేవ్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాంజలి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం శ్రీ వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ మహాగణపతి హోమంను ఘనంగా నిర్వహించడం జరిగింది. పరగశిప్రోక్షన్న పురుషం జాతమకృతః తేన దేవాగజంత సాధ్యారుషగష్టగే స్వాహా. తదే అగ్నే సమిద సప్త జిహ్వా సప్త ఋషగ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వగంజిత సప్తయో నీరావణ స్వాఘృతేన ఇదం విష్ణురుజక్రమే త్రేదాన్యతదేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా. శ్రీ విష్ణవే పరమాత్మనగిరం నమః. जय भोल विघ्नेश्वर महाराज के, जय भोल विघ्नेश्वर महाराज के जय. वसोर्धारांजहोतिवसोर में धारा सदिवा येषा हो यदे कृतस्य वा एनमेषाधारमुष्मिन् लोके पिन्वमानो प्रतिष्ठता. ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఓం శ్రీ స్వర్ణగిరి వెంకటేశాయ నమః. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మానేపల్లి జ్యువెల్లర్స్ వారు మహాద్భుతంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వెంకటేశ్వర దేవాలయము తిరుపతికి ధీటుగా తెలంగాణలో భువనగిరి పట్టణమందు నిర్మించుటకు ఈ తెలంగాణ ప్రజలు వారికి ఎంతో రుణపడి ఉంటారు. భక్తిభావంతో నిర్మించిన శిల్పశైలి మహా అద్భుతంగా, ఇక్కడ శిల్పి ఎంతో మహాద్భుతంగా ఉన్నది. ఇటు దేవాలయాన్ని వారు మహాద్భుతంగా ఎన్నో శ్రమల కూర్చి ఎంతో వైశాల్యంగా నిర్మించినందుకు తెలంగాణ ప్రజలకు తిరుపతికి పోని అవసరం లేనంత, తిరుపతికి పోకుండా కూడా ఇక్కడనే దర్శనం చేసుకొని వారి భక్తి పారవశ్యాన్ని పొందుతారని నమ్ముతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం వెంకటేశాయ నమః. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడడం
ఇక్కడ వెంకటేశ్వర స్వామి పునర్దర్శనం ఇవ్వడం ఈ భువనగిరి పట్టణానికి ఎంతో ఆదర్శం. మరి ఈ స్వామివారు మరి ఈ మానేపల్లి జ్యువెలర్స్ వారి రామారావు గారికి దేవుడు వారికి ప్రత్యక్షం కావడం, వారు ఈ దేవాలయాన్ని ముందుకొచ్చి డెవలప్ చేయడము, ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వడము ఇది ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. భువనగిరి పట్టణానికి ఇది ఎంతో ఆదర్శం. మరి భగవంతుడి కృప వలన ఇక్కడ చాలామంది రావడం, దేవుని దర్శనం చేసుకోవడం, ఇది తిరుపతిలాగా ఇది రెండో తిరుపతిగా ఇక్కడ స్వామి నెరవడము చాలా సంతోషంగా ఉన్నది. మేము ఈ విషయంలో ఎంతో సంతోషిస్తున్నాం, భగవంతుడిని ధ్యానిస్తున్నాం. భగవంతుడు మా అందరికీ భువనగిరి ప్రజలందరికీ కూడా అందరినీ మంచిగా చూడాలని, అందరూ అభివృద్ధి కావాలని, మా వ్యాపారాలను కూడా అభివృద్ధి కావాలని చెప్పి మేము భగవంతుడిని మరీ మరీ వేడుకుంటున్నాం.